human history because it teaches dharma and serves as a guide for humanity, illustrating the ideal qualities of a human being through the life of Lord Rama. It has been adapted and narrated over thousands of years across different countries, cultures, and religions. Today, our lovely children made a humble attempt to bring to you all the essence of Valmiki Ramayana through a small performance. This performance runs in Telugu language so as to reflect the culture and pass the linguistic knowledge to the next generation. We request you to excuse us for any mistakes we made during the performance, and we thank you for your support. నారద మహర్షుల వారిని వాల్మీకి ఇలా అడుగుతారు. శ్రీరాముని కథను సంక్షిప్తంగా వాల్మీకి వివరిస్తారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాల్మీకి రామాయణం జరిగినది, జరగబోయేది మరియు పాత్రల మనసులో భావాలు అన్నీ కూడా చూడగలిగే వరాన్ని ప్రసాదిస్తాడు. నారదుడు చెప్పిన రామకథను అద్భుతమైన కావ్యంగా రచించమని వాల్మీకి ఆజ్ఞాపిస్తాడు. మరొక కుమారుడైన మారీచుడిని 100 యోజనాల దూరానికి విసిరికొట్టాడు.
ఈ శుభవార్తలు అయోధ్య అంతా ఆనందంలో మునిగిపోయింది. కానీ మందర మాటలు విన్న కైకేయి ఆ రాత్రంతా దశరథునితో వాదించి తనకు ఇవ్వబడిన 2 వరాలను కోరుకుంది. భరతుని పట్టాభిషేకం, రామునికి 14 ఏళ్ల వనవాసం. ఈ మాట విన్నప్పటికీ రాముడి ముఖంలో చిరునవ్వు చెదరలేదు. తండ్రి మాట నిలబెట్టడం కోసం ధర్మం వైపు నిలబడి 14 ఏళ్ల వనవాసానికి అంగీకరించాడు. దశరథ మహారాజు రాముడి వియోగంతో మరణించాడు. విషయం తెలిసిన భరతుడు జరిగిన దానికి చింతించి రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. తూరమైన అడవుల్లో పర్వతాలు నదులు దాటి దుఃఖంతో నిండిన భరతుడు చివరకు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ ముని భరతుడిని చూసి ఆశ్చర్యపడి అతని రాక వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలని భరతుడిని పరీక్షిస్తాడు. భరతుడితో, భరత, నువ్వు ఈ అరణ్యం ఎందుకు చేరావు? నీకు రాజ్యం ఇచ్చారు, నువ్వు రాజుగా ఉండాలి. ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఇక్కడికి రావడం రాముడికి హాని చేయడానికేనా? ఈ మాటలు వినగానే భరతుడు హృదయం ముక్కలైపోయింది. అతను వెంటనే ముని పాదాల వద్ద పడి ఏడుస్తూ, మహర్షి, నేను రామునిని హాని చేయడానికి రాలేదు. నా కోసం రాజ్యం వద్దు, సింహాసనం వద్దు. నాకు ఒకటే కోరిక, అన్నయ్య రాముడు తిరిగి అయోధ్యకు రావాలి. అతనే నా తండ్రి, నా గురువు, నా దేవుడు. రాముడికి చెందని ఏ సుఖము నాకు వద్దు. భరద్వాజముని సంతోషంతో, భరత, నీ హృదయం నిజమైన ధర్మస్వరూపం. నేను అనుమానించినందుకు నన్ను క్షమించు. నీ అన్నయ్యపై నీ ప్రేమ లోకానికే ఉదాహరణ అని దీవిస్తాడు. భరతుడు భరద్వాజముని ఆశీర్వాదాలు పొంది తన అన్నయ్య అయిన శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళడానికి తిరిగి ప్రయాణం కొనసాగిస్తాడు. అక్కడ భరతుడు రాముడిని ఎంత ప్రీతిమని రాముడు తండ్రి మాటలను నిలబెడతానని చెప్పాడు. చివరికి భరతుడు రాముడి పాదకులను తీసుకుని వాటిని సింహాసనంపై ఉంచి తాను సింహాసనం మీద కూర్చోకుండా రాముడు అడవిలో ఎలాంటి జీవితం గడుపుతున్నాడు, తాను కూడా అలాంటి ఆహారం తింటూ రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు. అపహరించడానికి నిర్ణయించుకున్నాడు. తన సోదరుడైన విభీషణుడు ఎంత వారించినా రావణుడు వినలేదు. సీతను రక్షించే ప్రయత్నంలో పక్షిరాజు అయిన జటాయువు రావణుడితో పోరాడి తన ప్రాణాలను కోల్పోయాడు.
తీసుకువస్తారు కదా. నన్ను చెట్టు చాటు నుండి ఎందుకు సన్మానించావు? ఇది దారుణం. సుగ్రీవుడిని శ్రీరాముడు వానర రాజ్యానికి రాజును చేస్తాడు. కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని సిద్ధపడటానికి రాముడికి సహాయంగా ఉన్నాడు. సముద్ర తీరంలో జంబుబంతుడు హనుమంతుడికి తన శక్తులను గుర్తు చేసి అతని గొప్పతనాన్ని తెలియజేశాడు. అప్పుడు హనుమంతుడు ఒక్క ఉదుటున సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. యుద్ధంలో రావణుడి సోదరుడైన మహాబలుడు కుంభకర్ణుడు నిద్రలేచి వానర సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. చివరికి కుంభకర్ణుడు రాముడి ఇంద్రాస్త్రానికి హతమయ్యాడు. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడితో భీకరంగా పోరాడాడు. లక్ష్మణుడు ధనుర్వేదంలో ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించిన ఇంద్రజిత్తుని ఏమీ చేయలేకపోయాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఆ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడిని బ్రతికించడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు. లక్ష్మణుడు రామనామ మంత్రాన్ని ఆయుధంగా ఉపయోగించి ఇంద్రజిత్తుని సంహరించాడు. సత్యమూర్తి, ధర్మం తప్పనివాడు. అయితే ఈ బాణం అమాయాలు ఇంద్రజిత్తుని సంహరించుగాక. ఇదంతా తెలుసుకున్న ఆ రావణాసురుడే చివరికి యుద్ధ భూమికి తరలి వచ్చాడు. ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించి శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. అయోధ్యకు తిరిగి వచ్చారు. వారి రాకతో అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. భరతుడు, ప్రజలు మరియు మునుల సమక్షంలో శ్రీరామునికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. జై శ్రీరామ్.